హలో అండి. నేను కోర్స్ చేశానని చెప్పాను కదా! ఇది ఒక 4 అవర్స్ కోర్స్ అనమాట. ఏఐ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ విత్ చాట్‌జీపీటీ, జెమినీ అండ్ క్లౌడ్. ఓకే. ఆహ్, సో, ఐ వాంట్ టు వాక్ యూ త్రూ ఈ కోర్స్‌లో ఏమేమి ఉంది, ఏమేమి చేశాను అని చెప్పి. సో, ఇదైతే చాలా బేసిక్ కోర్సు. అసలు ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌కి ఏంటి అని. ఈ సబ్స్క్రిప్షన్ ఉంది కాబట్టి నేను చేశాను. నేను రికమెండ్ చేస్తానా అంటే, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ రికమెండ్ చేస్తాను కానీ ఈ పర్టిక్యులర్ కోర్స్ అయితే మేబీ నాట్. ఎందుకంటే ఐ విల్ గో త్రూ దిస్. మీకు తెలుస్తుంది. ఇట్ ఈస్ మోస్ట్లీ ఏమంటారు, నెట్వర్కింగ్, సెక్యూరిటీ అటు సైడ్ అయితే మీరు అంటే అలాంటి డొమైన్ మీద వర్క్ చేస్తుంటే ప్రాబ్లీ యూస్ఫుల్. ఇంకా లేదు అంటే ఇట్స్ నాట్ దట్ యూస్ఫుల్. ఓకే. సో ఫస్ట్ ఈయన ఒకటి చెప్తాను నేను. ఒక్క నిమిషం, ఇది ఒకటి చెప్తా ఒకసారి. ఇవి దీనికోసం చూస్తున్నాను అనమాట. ఓకే. సో ఏంటి అంటే ఈయనకి ఒక మినీ సిరీస్ ఉన్నాయి ఏఐ మీద. ఈయన చాలా సిరీస్ ఇట్లా ఇచ్చేసారనమాట. సో నేను ఇక్కడ ఉన్నాను, ఏఐ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ తీసుకున్నాను. ఈయన ఏమంటారంటే ఈ కోర్స్ తీసుకున్న తర్వాత ఈధర్ వైప్ కోడింగ్ అన్న తీసుకోవచ్చు. చూసారా, సెక్యూరిటీ అని ఉంది. అంటే ఇట్ ఈస్ మోస్ట్లీ లైక్ ఈయన సెక్యూరిటీ సైడ్ అటు సైడ్ అన్నట్టు ఉందన్నమాట. నాకైతే ఇది పెద్ద సాఫ్ట్వేర్ సైడ్ అన్నట్టు అనిపించలేదు, కానీ కొన్ని కాన్సెప్ట్స్ అయితే వీ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ హియర్. ఆర్ ఇది ఇటువైపు కాకుండా ఇలా ఏజెంటిక్ కోడింగ్ కూడా వెళ్ళొచ్చు అన్నట్టు ఈయన హీ గేవ్ లైక్ దిస్. సో అది. బట్ లింక్డ్ఇన్ మీద కూడా లైక్ చాలా కోర్సెస్ ఉంటాయి కదా. సో యూ కెన్ డెఫినెట్లీ గో అండ్ గెట్ వాట్ యూ వాంట్. ఓకే. సో నాకు అది చూపించాలని ఉంది. అండ్ సో ఇదండి. ఒకటి ఇంజనీరింగ్ ఫండమెంటల్స్ ఇచ్చారు. తర్వాత వర్క్ స్పేస్ అండ్ గార్డ్ రైల్స్, సిఆర్ఈ అండ్ షార్ట్స్, టెంప్లెట్స్ బిల్డ్ చేశారు. తర్వాత ర్యాగ్ కంప్లీట్గా చెప్పలేదు. జస్ట్ ర్యాగ్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా మనం యూజ్ చేయాలన్నదే చెప్పారు కానీ ర్యాగ్ బిల్డింగ్ అన్నది లేదు ఈ కోర్స్లో. ఓకే. ఏంటి బెటర్ ప్రాంప్ట్స్, జస్ట్ బేసిక్గా మనకి గూగుల్ ఎట్లా చేయాలో చెప్పారనమాట ఈయన, అంతే. దానికి మించి ఇంకేం లేదు. ఓకే. సో ఈ ఫండమెంటల్స్లో కూడా ఎట్లా అంటే చాలా బేసిక్. ఇగో సాఫ్ట్వేర్ 1.2, 2.3, 2.0, 3.0 అన్నది ఏంటి అన్నది ఇచ్చేశారు. నేను యాక్చువల్లీ నోట్స్ ప్రిపేర్ చేశాను. ఎట్లా అంటే ఇదిగోండి, ఇలా నోట్స్ ప్రిపేర్ చేశాను అనమాట నేను. సో 1.0 ఏంటి, మనం జస్ట్ కోడ్ రాస్తాము, దాని బిహేవియర్ చూసుకుంటాము. 2.0 అంటే ఏంటి, జస్ట్ ఒక మిషన్కి మనం ఎలా నేర్పించగలము అంటే వెయిట్స్ బట్టి, అంటే వెయిట్ కాన్సెప్ట్ ఉంటుంది కదా. ఓహో ఇది 96 ప్రాబబిలిటీ అంటే వెయిట్స్ 96 ఇట్లా ఉంటే మోస్ట్ లైక్లీ ఇదే ఆన్సర్ అయ్యి ఉంటుంది అని చెప్పి. సో బేస్డ్ ఆన్ వెయిట్స్. అదే ఒకవేళ బిహేవియర్ ఏమైనా చేంజ్ అయితే మళ్ళీ మనం కోడ్ ఎడిట్ చేసుకోవాలి. అది 2.0. సో 3.0 ఏంటి, ఇప్పుడు ఏఐ 2.0 మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే 1.0 ఏమో ట్రెడిషనల్ కోడింగ్, 2.0 ఏమో ఆటోమేషన్, 3.0 వచ్చేసరికి ఏఐ అన్నట్టు. ఈ ఏఐలో ఈయన ఏం చెప్పారంటే, మనం ప్రాంప్ట్స్ ఇస్తాము, మనం ఏంటంటే ఆ బాక్స్ ఉంటుంది కదా, మనం టైప్ చేసే బాక్స్, కోపైలట్ కానీ ఏదన్నా, ఆ బాక్సే రన్ టైమ్ ఇన్స్ట్రక్షన్స్. దట్ ఈస్ కాల్డ్ రన్ టైమ్ ఇన్స్ట్రక్షన్స్. సో ప్లెయిన్ ఇంగ్లీష్లో రాస్తున్నాము మనము. అది ఈ వెయిట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ 2.0లో ఈ వెయిట్ సిస్టమ్ అయితే ఏదైతే ఉందో ఆ వెయిట్ సిస్టమ్ ఏమీ చేంజ్ అవ్వదు. బట్ ఆ వెయిట్ సిస్టమ్ అట్లాగే ఉంటుంది. ఈ 3.0లో ఆ వెయిట్ సిస్టమ్ అది, బట్ మనం దాన్ని ఏమి చేంజ్ చేయం. దట్ ఈస్ అన్ అండర్లయింగ్ కోడ్. అది మనం ఏం చేంజ్ చేయం, కాకుంటే కాంటెక్స్ట్ ఇస్తామన్నమాట. నాకేమర్థమైందంటే ఈ కాంటెక్స్ట్ అన్న వర్డ్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏఐ నేర్చుకుంటుంటే, ఏఐలో ఏమైనా ఇంటర్వ్యూ అటెండ్ అవుతుంటే కూడా ఇలా కాంటెక్స్ట్ అన్న వర్డ్ బాగా వాడండి. అది వన్ ఆఫ్ ద కీవర్డ్స్ అని అర్థమైంది ఈ కోర్స్ చేసేటప్పుడు. తర్వాత ఏంటి, ప్రాంప్ట్ చేసి మనము ప్రాంప్ట్ చేసి జస్ట్ హోప్ చేయకూడదు, మనం దాన్ని ఒక సరైన వేలో డైరెక్ట్ చేయాలి అన్నట్టు చెప్పారనమాట. ఏంటి అంటే వేగ్గా ఇస్తే అది కూడా ఆన్సర్స్ మనకి వేగ్గానే ఇస్తుంది. ఒక మనిషిలాగా మాట్లాడొద్దు మిషన్తో ఏంటంటే ప్రాంప్ట్స్ చాలా ఒక స్ట్రక్చర్డ్ వేలో ఉండాలి అన్న కాన్సెప్ట్లో ఆయన ఇచ్చేసారనమాట. ఓకే.
ఇంకేం చెప్పారు, ఆ బేసిక్ ఎల్ఎల్ఎమ్స్ గురించి కూడా చూపిచ్చారు జస్ట్. ఎల్ఎల్ఎమ్స్‌కి ఒక ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటదట. ఆ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ నుంచి నాకు నెక్స్ట్ ఏమొస్తది, నెక్స్ట్ టోకెన్ ఏమై ఉండుండొచ్చు అన్నది అదే ఆ వెయిట్స్‌ని బట్టి కాలిక్యులేట్ చేసి పిక్ చేస్తది. అంతేగాని నథింగ్ లైక్ దట్. ఇప్పుడు టోకెన్స్ ఏదైనా ఒక వర్డ్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు వీడియో అన్న వర్డ్ ఇచ్చారనుకోండి, ఆ వీడియో ఈజ్ అ వర్డ్ కదా! సో, వీడియో. ఈయన ఇక్కడ ఏం చెప్పారంటే రీప్లే అన్న వర్డ్ యూజ్ చేశారు. రీప్లే. ఇప్పుడు ప్లే అన్నది కోర్ వర్డ్. బేసిక్ అంటే రూట్ వర్డ్ అంటాం కదా ఇంగ్లీష్‌లో మనం. ఇప్పుడు రూట్ వర్డ్ పక్కన ఆర్ఈ ముందు ఆర్ఈ రీప్లే. అట్లా. ఇప్పుడు మనం ఎక్స్పాన్షన్, అండర్‌లయింగ్, జంపింగ్ ఇలాంటియి ఉంటాయి గదా! దీంట్లో రూట్ వర్డ్ తీసుకొని అది వెయిట్ కాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి మనకి ఆన్సర్స్ ఇస్తది అన్నట్టు చెప్పారనమాట. ఓకే. తర్వాత ఇంకా ఏం చెప్పారు? యాహ్! ఇదంతా బేసికల్లీ మొత్తం అదే ఉండే అనమాట. యాహ్! నెక్స్ట్ దాంట్లో ఈయనేం చెప్పారంటే చాలామంది జస్ట్ ప్రాంప్ట్స్ ఇచ్చేసి మనము ఏంటి ఇస్తాం గదా! అంటే వి డోంట్ టేక్ కేర్ ఆఫ్ సెక్యూరిటీ అంత ఆలోచించాం గదా మనం. సో, గార్డ్ రైల్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ఒకటి కాన్సెప్ట్ చెప్పారనమాట. సో, ఆ గార్డ్ రైల్స్ ఏంటి అంటే ఇదిగోండి ఇక్కడ ఈ ఫ్రేమ్‌వర్క్ ఒకటిచ్చారు. దిస్ ఈజ్ మినీ ఫ్రేమ్‌వర్క్ అన్నట్టు చెప్పారు. ఏంటి కనిపిస్తుంది అనుకుంటా మీకు. కనిపిస్తుందా? అండి. ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తా. ఆ! ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అంటే ఇదొక అంబ్రెల్లా లాగా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో మిషన్ లాంగ్వేజ్ ఉంటది. మిషన్ లాంగ్వేజ్‌లో డీప్ లాంగ్వేజ్ ఉంటది. డీప్ లాంగ్వేజ్‌లో జనరేటివ్ ఏఐ. ఇది జస్ట్ ఒక స్లైస్ మాత్రమే. అండ్ ఆయన ఇలాగ కాన్సెప్ట్స్ కూడా ఇచ్చారు. ఏంటి రూల్స్ ఉంటాయి. సెర్చ్ అంటే ఇవన్నీ ఈ అంబ్రెల్లా టర్మ్ ఏఐలో ఉంటాయి. లెర్నింగ్ కాన్సెప్ట్స్ మాత్రం 3 టైప్స్ ఉంటాయి. ఒకటి సూపర్వైజ్డ్, అన్‌సూపర్వైజ్డ్, రీఎన్ఫోర్స్‌మెంట్. రీఎన్ఫోర్స్‌మెంట్ ఏంటంటే అంటే ట్రైల్ అండ్ ఎర్రర్ బేస్‌గా ఇలా చేస్తే బావుంటదా? అలా చేస్తే బావుంటదా? అని చెప్పి ఇలా చేస్తే బావుంది. వీళ్ళకి నచ్చింది అని చెప్పి నౌ ఇట్ లెర్న్డ్. మన ప్యాటర్న్స్ అవి నేర్చుకొని సో దట్ ఈస్ రీఎన్ఫోర్స్డ్ లెర్నింగ్ అనమాట. సో అలా మన ప్యాటర్న్స్ నేర్చుకొని మనకి అవుట్‌పుట్ ఇస్తదనమాట. తర్వాత మోడాలిటీస్ కూడా ఆయన ఇచ్చేశారు. సో ఇవన్నీ కూడా హి ఎక్స్‌ప్లెయిన్డ్. ఓకే. తర్వాత గార్డ్ రైల్స్‌లో రెడ్, యెల్లో, గ్రీన్ అని చెప్పి ఇచ్చేసారనమాట. గ్రీన్ ఏంటి అంటే ఓకే. ఏదన్నా సేఫ్‌గా ఉంది అంటే పెద్ద పిఐఐ డేటా ఏమీ లేదు. సీక్రెట్స్ ఏం లేవంటే గో అహెడ్. జస్ట్ ఏదన్నా ఒక చిన్న డాక్యుమెంట్ అయితే ప్రొసీడ్. యెల్లో అంటే ఏంటి అంటే ఇప్పుడు మన కంపెనీది కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ అట్లా ఉంటాయి కదా! పిఐఐ కాదు గానీ కాన్ఫిడెన్షియల్. ఓకే. డోంట్ అంటే ఇది ప్రాసెస్ చేయొద్దు అని. ఇది ఎవరైనా హ్యూమన్ రివ్యూ చేయాలని సంథింగ్ లైక్ దట్. అండ్ రెడ్ అంటే ఆబ్వియస్లీ ఏదన్నా మన కంపెనీ సీక్రెట్ డేటా అట్లా ఇచ్చినా కూడా అది. సో, ఆయన ఇక్కడ ఈ 4 ఇవి ఉన్నాయి గదా! ఈ 4 చాట్‌జీపీటీ, క్లౌడ్, జెమినై అండ్ గ్రాక్ ఈ 4 గురించి ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశారు గానీ నాకు అంటే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఈజ్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్. మనం ఒక్కసారి ప్రాంప్ట్ ఇస్తే దేంట్లో ఎలా ఇస్తే ఏంది నాకు అర్థం కాలేదు. బట్ ఆయన ఏదో చెప్పారు కానీ బట్ ఇక్కడ క్విజ్ కూడా ఉంది. ఆ క్విజ్ వాస్ ఆల్సో వెరీ ఈజీ అనమాట. ఇదిగోండి సెక్యూరిటీ సెట్టింగ్స్ మీద చాలా ఫోకస్ చేశారు. నేను చెప్పాను కదా! ఇది సెక్యూరిటీ వైపు వెళ్ళే వాళ్ళకైతే ఓకే గానీ మనకైతే అంత పెద్ద ఓకే కాదు. యాహ్! సో, గార్డ్ రైల్స్ ఈజ్ లైక్ నాట్ దట్ ఇంపార్టెంట్ టు అస్ అనుకుంటా. కాకుంటే ఇక్కడ ఇంకోటి చెప్తాను ఆగండి. సో, ఇక్కడ ఒక ఏంటి ప్రాంప్ట్స్ లాగా బిల్డ్ చేశారనమాట ఈయన. ఆ ప్రాంప్ట్స్ ఎలా బిల్డ్ చేశారంటే సిఆర్ఈ ఇది కూడా ఒక పెద్ద ఇంటర్వ్యూ క్వెషన్, పెద్ద ఏంటి బజ్‌వర్డ్, కీవర్డ్ నేర్చుకోవాల్సిన వర్డ్. కాంటెక్స్ట్, రోల్, ఎక్స్‌పెక్టేషన్. మనం ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు మనము దానికి కాంటెక్స్ట్ ఇవ్వాలి, రోల్ ఇవ్వాలి, ఎక్స్‌పెక్టేషన్ ఇవ్వాలి. అండ్ దానికి ఈయన ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఇంకో కాంటెక్స్ట్ అంటే ఆడియన్స్, పర్పస్. ఓకే. రోల్ అంటే ఎవరికి ఈ రోల్ ఎవరిది. ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే ఫినిష్ లైన్. అంటే బేసికల్లీ ఈయన ఇచ్చిన ఎగ్జాంపుల్ ఎట్లా ఉంది అంటే ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌ది తీసుకోండి. నేను మా టీమ్‌కి అప్డేట్ పంపించాలి. నా టెస్టింగ్ అయిపోయింది. నా అప్డేట్ పంపించాలి అని చెప్పి. సో, నా కాంటెక్స్ట్ ఏంటి ఇక్కడ హే గైస్ వి కంప్లీటెడ్ టెస్టింగ్ ఇన్ లోవర్ ఎన్వైర్న్మెంట్స్. రిగ్రెషన్ టెస్టింగ్ కంప్లీట్ అయింది. నా ఆడియన్స్ ఎవరు? మై మేనేజర్. ఓకే. మేనేజర్‌ని అంటే అందరికీ పంపించిన నా ఫోకస్ మాత్రం మేనేజర్ మీదగా ఉంటది. సో, మై ఆడియన్స్ ఇస్ మై మేనేజ్మెంట్.
అన్నది పెడతామన్నమాట. సో రోల్ వచ్చేసి హూ ద మోడల్ ఈజ్ అంటే లైక్ ఐ యామ్ టెస్టర్ ఆర్ ఐ యామ్ సీనియర్ క్వాలిటీ ఇంజనీర్ అట్లా. అంటే యూ షుడ్ గివ్ యువర్ అంటే దానికి చెప్పాలి. నువ్వు ఆన్సర్ ఇస్తున్నప్పుడు థింక్ యువర్ సెల్ఫ్ యాజ్ అ సీనియర్ క్వాలిటీ ఇంజనీర్ సంథింగ్ అట్లాగా. సో అదొకటి చెప్పారు. అండ్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఫినిష్ లైన్ ఏంటి అంటే నాకు నువ్వు బుల్లెట్ పాయింట్స్లో ఇవ్వు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఆన్సర్లు ఇవ్వకు, పారాగ్రాఫ్లో ఇవ్వకు, ఆర్ పారాగ్రాఫ్లో ఇవ్వు, చాలా ఇంప్రెసివ్గా ఉండాలి, పీపుల్ ఇది చదివిన తర్వాత వావ్ అనుకోవాలి, ఆర్ సంథింగ్. ఏదంటే మన ఎక్స్పెక్టేషన్ ఏంటి అన్నది. లేదు అంటే నాకు ట్యాబులర్ ఫామ్లో ఇవ్వు, నేను ఏంటి జస్ట్ ఆ ట్యాబులర్ ఫామ్లో పంపిద్దాం అనుకుంటున్నాను, సంథింగ్ లైక్ దట్. వాట్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ దట్ అవుట్పుట్ ఇస్ అన్నది ఇక్కడ చెప్పారనమాట ఆయన. తర్వాత 0 షాట్, 1 షాట్, 2 షాట్ ఇలాగా 3 కాన్సెప్ట్స్ చెప్పారు. ఇప్పుడు ముందు మనం సాఫ్ట్వేర్ 1.2, 2.0, 3.0 అన్నది నేర్చుకున్నామన్నాం కదా. ఇగో నేను అలా ప్లే చేయొచ్చో చేయకూడదు, ఎందుకు వచ్చిందిలే. యా సో చెప్పాం కదా. సో 1 షాట్ అప్పుడు మనం ఏంటి అంటే 0 షాట్ అంటే దానికి అసలు మెమరీ ఏమీ లేదు, దానికి ఏమీ ఇది లేదనమాట. అంటే ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ కాంటెక్స్ట్ ఆర్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ వాట్ ఇట్ ఈస్ మనం అడిగింది. అంటే ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు బిల్డ్ చేసినప్పుడు దాన్ని ఎలా బిల్డ్ చేశారు అంటే వాళ్ళు ఓకే ఒక క్వశ్చన్ అడిగితే అది ఏమీ ఆన్సర్ ఇవ్వలేదు, సో దాన్ని ట్రైన్ చేశారనమాట. అంటే 1 షాట్ అంటే దానికి ఒక ఫోటో చూపించారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈయన ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే బర్గర్ ఉంటుంది కదా, ఆ బర్గర్ని ఒక ఫోటో క్లిక్ చేసి ఆ ఫోటో చూపించి దిస్ ఇస్ బర్గర్ అని చెప్పి దానికి చెప్పారనమాట. సో అది 1 షాట్. తర్వాత ఫ్యూ షాట్స్, 2 షాట్ కాదు, ఫ్యూ షాట్స్ ఏంటి, ఆ బర్గర్ని ఫోటో పైనుంచి, కింద నుంచి, మధ్యలో నుంచి, వెనక నుంచి, ముందు నుంచి, అన్ని ఏరియాస్ నుంచి దాన్ని ఫోటో తీసి, అంటే చాలా ఒక 50 ఫోటోల వరకు తీసి ఫీడ్ చేసి వీటిలో ఏది మిక్స్ అయినా అది బర్గర్ అని చెప్పి దానికి నేర్పించడం అనమాట. ఓకే యా సో అదంతా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఆయన. అదే 0 ప్రాంప్ట్ ఇక్కడ ఇగో దానికి ఎగ్జాంపుల్స్ ఏం లేవు. ఇగో 0 షాట్లు అంటే కనిపిస్తుందా మీకు? 0 షాట్ అంటే ఎగ్జాంపుల్స్ ఏమీ లేవు. 1 షాట్ అంటే ఒక టైనీ ఎగ్జాంపుల్, జస్ట్ ఊరికి అంటే ఒక్క పిక్చర్ అన్నట్టు అట్లాగా. అదే ఫ్యూ షాట్ అంటే కపుల్ ఆఫ్ ఏదో ఒకటి కంప్లీట్, అంటే కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే తర్వాత ఇంకేం చెప్పారు? సో ఇక్కడ ఈయన సిఆర్ నేను చెప్పాను కదా కాంటెక్స్ట్, రోల్ అండ్ ఎక్స్పెక్టేషన్ అది బిల్డ్ చేసేటప్పుడు ఈయన ఎట్లా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఎగ్జాంపుల్స్ ఏంటంటే వాట్ స్టైల్ అండ్ వాట్ ఫార్మాట్ యూ వాంట్ ద ఆన్సర్ టు బీ ఇన్. ఎక్సర్ట్ ఈయన ఏం చెప్పారంటే ఫ్యాక్ట్స్ ఓన్లీ. అంటే ఇప్పుడు మనము ఒక బుక్ చదువుతున్నాం అనుకోండి, అబ్బా ఈ బుక్ అంతా చదవాలా అని చాట్‌జీపీటీకి ఇచ్చేసాం అనుకోండి, ఈ బుక్ చదివి నాకు మొత్తం జస్ట్ నాకు హైలైట్స్ ఇవ్వు అని. సో ఆ బుక్ మీరు ఇచ్చేస్తారు. బుక్ ఇచ్చేసి నాకు ఎక్సర్ట్ ఈస్ ద బుక్ ఆర్ అ పీడిఎఫ్ ఆర్ ఎనీథింగ్, ఏదైనా పారాగ్రాఫ్ ఏదో ఒకటి. అంటే దాని నుంచి నాకు కావాల్సిన అవుట్పుట్ ఏంటి, నాకు కావాల్సింది ఇలాంటి అవుట్పుట్ అని చెప్పి చెప్తున్నారనమాట. ఓకే ఓకే ఇగోండి ఇది ఇంకోటి, ఇది ఏంటి స్కాఫోల్డ్ ఎగ్జాంపుల్ అని చెప్పి నేను మళ్ళీ ఒకటి చూపిస్తాను ఆగండి. ఆయన ఏం చేశారంటే ప్రాంప్ట్స్ 2 టెంప్లెట్స్ బిల్డ్ చేశారు. నేను రాసాను ఆ టెంప్లెట్స్. ఒకటేమో స్కాఫోల్డ్ టెంప్లెట్. ఈ టెంప్లెట్ ఏంటి అంటే సంథింగ్ ఏదో ఇచ్చాడులే సొల్లు ఇదంతా. ఇది ఒక 6 స్టెప్స్ ఉంటాయి ఈ ప్రాసెస్లో. ఏంటి, ఫస్ట్ కాంటెక్స్ట్, రోల్, గోల్, అవుట్పుట్, ఫార్మాట్, ఆస్క్ టు, లెంత్ క్యాప్, టోన్, సేఫ్టీ, ఎక్సర్ట్. సో వీటిలో ఒక్కొక్కటి ఇది ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. ఆడియన్స్ అంటే ఏంటి అంటే ఎవరి కోసం మనం అది ప్రిపేర్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు మనము ఒక టెస్ట్ కేసెస్ రాయాలనుకోండి, హూ ఈజ్ ద ఆడియన్స్? ఓకే మన హూ ఎవర్ ఈస్ కన్స్యూమింగ్ ఇట్ కదా. సో ఆడియన్సెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా వేరే టీంకి వెళ్తున్నాయా, లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ది ఆడియన్స్ ఆర్, మీరు ఒక ఎలా చెప్పాలి, హాస్పిటల్ సిస్టంలో వర్క్ చేస్తున్నారనుకోండి, ది ఆడియన్స్ ఆర్ ద పేషెంట్స్. ఆర్ మీరు నర్సెస్ కోసం ఒక సిస్టమ్ బిల్డ్ చేస్తుంటే ది ఆడియన్స్ ఆర్ నర్సెస్. అదే మీరు బ్యాంకింగ్ అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్నారనుకోండి, ది ఆడియన్స్ ఆర్ హోమ్ ఓనర్స్. అంటే ఒక లోన్ సిస్టమ్ మీద అట్లా వర్క్ చేస్తున్నారు అనుకో, హోమ్ లోన్ మీద. సో యువర్ ఆడియన్స్ ఆర్ లైక్ ఏంటి సిటిజన్స్ ఆర్ హూ ఎవర్ బైస్ ద హోమ్. ఓకే హోమ్ ఓనర్స్. తర్వాత ఛానల్ అని చెప్పి ఇచ్చారనమాట. అంటే హౌ ఆర్ యూ సెండింగ్ ద
ప్రెజెంటేషన్. అంటే మీరు ప్రెజెంటేషన్ పంపిద్దాం అనుకుంటున్నారా, ఈమెయిల్ పంపిద్దాం అనుకుంటున్నారా, టీమ్స్లో పంపిద్దాం అనుకుంటున్నారా, లేదు అంటే కాన్ఫరెన్స్లో పెడదాం అనుకుంటున్నారా. సో యూ కెన్ టెల్. కన్స్ట్రెంట్స్ ఏంటి అంటే ఏదైనా కొన్ని ఏమన్నా లిమిట్స్ ఉన్నాయా అని, ఏదైనా లిమిట్స్ అని చెప్పారు ఆయన. మరి ఓకే, రీసెర్చ్ చేయండి ఇంకా కొంచెం గూగుల్ చేసి. తర్వాత రోల్ అంటే మనం ఏంటి, రైటింగ్ యూస్ కేస్ ఫర్ వాట్. ఓకే, గోల్ ఏంటి, క్రియేట్ డెలివరబుల్ దాట్ వాట్ ఇట్ మస్ట్ అకంప్లిష్, ఇంక్లూడ్ మినీ రూబ్రిక్, లైక్ ఒక రిస్క్, ఒక నెక్స్ట్ స్టెప్. ఓకే, అవుట్పుట్ ఏంటి అంటే ఎగ్జాక్ట్ అవుట్పుట్, నాకు 3 bullets కావాలి, 2 to 3 అంటే మీకు ఎలా కావాలంటే అట్లా టేబులర్ ఫార్మాట్లో కావాలి, వాటెవర్. ఫార్మాట్ ఏంటి అంటే ఫార్మాట్ అవుట్పుట్ ఒకేలా ఉన్నాయి కదా. మరి ఐ డోంట్ నో, ఆయన చెప్పారు, నేను రాశాను అనమాట. సో మెల్లగా మనం ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటే తెలుస్తుంది. యాక్చువల్లీ నేను చేశాను కూడా ఎక్స్పెరిమెంట్, ఆయన చెప్పేటప్పుడు చేశాను. కానీ ఒక ప్రొఫెషనల్ సెట్టింగ్లో ఎలా వర్క్ అవుతుందో తెలియదు నాకు. ప్రస్తుతం అయితే నేను నా పర్సనల్ యూజ్ కాబట్టి నాకు ఇది అంత యూస్ఫుల్ అనిపించలేదు. ఒక ప్రొఫెషనల్ సెట్టింగ్లో ప్రాబబ్లీ ఇట్ విల్ బీ యూస్ఫుల్. అండ్ ప్రోగ్రామింగ్లో ఇది ఎట్లా యూస్ఫుల్లో నేను ఇంకా ఐ డెంట్ డూ. నేను వైబ్ కోడింగ్ యూస్ చేసి ఒక టెస్ట్ డేటా జనరేటరే బిల్డ్ చేశాను. సో మీకు అది కావాలంటే ఒకసారి మెసేజ్ పెట్టండి. సో ఐ విల్ టాక్ అబౌట్ దట్ ఆల్సో. ఓకే, తర్వాత ఓకే ఫైన్, ఇవన్నీ చదవండి మీరు, పాజ్ చేసుకొని. సో దిస్ ఈజ్ ఆల్ ఏంటి, స్కాఫోల్డ్ టెంప్లెట్ అనమాట. తర్వాత లీన్ టెంప్లెట్, ఇది కొంచెం తక్కువ స్టెప్స్ ఉంటాయి, దాంట్లో ఒక 6 steps ఉంటాయి. దీంట్లో ఎట్లా అంటే కాంటెక్స్ట్, అవుట్పుట్, ఫార్మాట్ ఒకటి చేస్తారు, టోన్, ఆస్క్ టు, లెంత్ క్యాప్ అలాగా. దాని తర్వాత ఇంకొక మోడల్ ఆయన ఏం చెప్పాడు అంటే పేస్ట్ ఇన్ రిట్రీవల్ అని చెప్పాడు. అదేంటి అంటే జస్ట్ ఒక్క సెంటెన్స్లో ఇస్తారు. నాకు ఈ పేస్ట్ ఇన్ రిట్రీవల్లో ఏంటి అంటే మనం ఒక డాక్యుమెంట్ ఇస్తాం కదా, మనకి సైటేషన్స్ చూపించండి, నువ్వు గెస్ట్ చేయకు, నాకు ప్రూఫ్ చూపించు, నువ్వు ఎందుకు అలా చేసావో నాకు ప్రూఫ్ చూపించు అన్నట్టు ఇచ్చేసారనమాట. సో యా, అంటే బేసికలీ గూగుల్ చేయడం నేర్పించారు అండ్ ఈ ఫార్మాట్ నేర్పించారు. కానీ ఈ ఫార్మాట్ ప్రాక్టికల్గా ఎలా యూజ్ అవుతుంది అన్నది ఇంకా నాకు తెలీదు. ఐఎమ్ స్టిల్ ఎక్స్ప్లోరింగ్. సో చూద్దాం. ఓకే, ఓకేనండి, చలో ఫిర్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.